హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే ఎమర్జెన్సీగా మోనిష్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. యాక్చువల్గా స్కూల్కి పంపిద్దామని యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మోనిష్కి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను. తింటుంటే ఒక పండు ఊడిపోయిందని చెప్పేసి తెచ్చి చూపించాడు. సో భయమేసేసింది. యాక్చువల్గా ఒక 2-3 months నుంచి ఆ పండ్లు బాగా ఊడిపోతున్నాయి. అంటే మోలార్ టీత్స్ ఉంటాయి కదా, అవి ఊడిపోవడం స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా నేను భయపడేదాన్ని కాదు. సో కంటిన్యూస్గా ఒక 6 or 7 పోయేసరికి నాకు బాగా భయం వేసేసింది. సో అందుకే ఈరోజు అపాయింట్మెంట్ ఏమైనా దొరుకుతుందేమో అని మార్నింగ్ చెక్ చేసినప్పుడు సో 2 places-లో ఓన్లీ అపాయింట్మెంట్ అయితే చూపించింది. సో గూగుల్లో సర్చ్ చేసి ఆ ప్లేస్ దగ్గర కాదని చూసుకున్నాము. సో మేముండే ప్లేస్ నుంచి కొంచెం డైరెక్ట్గా ట్రామ్లో వెళ్ళిపోవచ్చు. సో అందుకే 10:45కి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. మోనిష్ ఏజ్ వాళ్ళకి ఈ మోలార్ టీత్ పోవడం అనేది చాలా సాధారణము. కానీ కంటిన్యూస్గా అన్నీ ఊడిపోయేసరికి నాకు భయం వేసేసింది. సో ఏదైనా విటమిన్స్ డిఫిషియన్స్ వల్ల ఇలా ఏమైనా జరుగుతుందా ఏంటి కనుక్కుందాం అని చెప్పేసి సో ఇప్పుడైతే డెంటిస్ట్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాము. సో ఇంకా మోనిష్ ఉన్నాడు కదా, సో పాపను కూడా స్కూల్కి పంపించలేదు. కొత్త ప్లేస్ కదా, ఇది ఎక్కడుంది ఏంటి కనుక్కునేసరికి టైం పడుతుందని చెప్పేసి 1/2 hour ముందే రీచ్ అయ్యాము. సో ట్రామ్ స్టేషన్ దిగ్గానే ఆపోజిట్లోనే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ లక్స్మేడ్ హాస్పిటల్ అయితే ఉంది. యాప్లో మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకునేటప్పుడు సో క్రక్కులో ఉన్న ప్లేసెస్ అండ్ టైమింగ్స్తో సహా మనకి చూపిస్తుంది. సో మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కి మనకి అపాయింట్మెంట్ దొరకకపోతే మనం ఏ ప్లేస్ అయినా కానీ జస్ట్ గూగుల్లో డిస్టెన్స్ ఒకసారి చూసుకొని అక్కడికి వెళ్ళిపోతే బెటర్. అందుకే ఈరోజు అపాయింట్మెంట్ దొరకగానే వెంటనే తీసేసుకున్నాము. సో ఈ ప్లేస్ లోపలికి వెంటనే మన లక్స్మేడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఎందుకంటే బిల్డింగ్ లో చాలా ఆఫీసెస్ ఉంటాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా వెతికినాం కానీ మాకు ఎక్కడ కనిపించలేదు. సో లిఫ్ట్ దగ్గర ఇక్కడ మెన్షన్ చేశారు కదా లక్స్మేడ్ 4th floor లో ఉందని. సో ఇప్పుడైతే 4th floor కి వచ్చేసాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో మన అపాయింట్మెంట్ డీటెయిల్స్ చూపించాలి అండ్ అలాగే మన ఐడి డీటెయిల్స్ కూడా చూపించాలి. లైక్ బ్లూ కార్డ్ కానీ పెసల్ నెంబర్ కానీ మన పేరెంట్ది కూడా డెఫినెట్గా క్యారీ చేయాలి. వాళ్ళు చూసే మనకి లోపలికి అలౌ చేస్తారు. మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత రూమ్ నెంబర్ 12 దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయమని చెప్పారు. ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ఫుల్ అవ్వాలని నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తున్నాను. అండ్ ఈ హాస్పిటల్ ఏదో చాలా పెద్దగా ఉంది. మేము కూడా ఫస్ట్ టైమే విజిట్ చేయటము. సో చాలా వరకు అపాయింట్మెంట్ బుక్ చేసుకునేటప్పుడు మనకు తెలిసిన ఏరియా మాత్రమే చూస్ చేసుకుంటాము. రిమైనింగ్ ఏరియాస్ కి వెళ్ళాలంటే కొంచెం భయపడుతూ ఉంటాము. స్టార్టింగ్ లో మేము కూడా భయపడి తెలిసిన ప్లేస్ మాత్రమే వెళ్లే వాళ్ళము. కొత్త ప్లేస్ లో అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళమే కాదు. సో అందువల్ల అపాయింట్మెంట్స్ చాలా లేట్ గా దొరికేవి. సో అందుకే ఇప్పుడు కాకపోతే మళ్ళీ 2 weeks వరకు వెయిట్ చేయాలంటే ట్రబుల్ అవుతుందని చెప్పేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వచ్చేసాము. రూమ్ నెంబర్ 12 దగ్గరికి వచ్చి కూర్చున్నాము. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశారు. సో రాగానే పిల్లలు అయితే వాటర్ తాగుతున్నారు. డాక్టర్ నేమ్ మోనికా అని మన ఇండియన్ నేమ్ కి సిమిలర్ గా ఉంది కదా. సో రాగానే మోనిష్ టీత్ అన్ని ఒకసారి చెక్ చేస్తుంది. ఇక్కడ డాక్టర్స్ పోలిష్ లో మాట్లాడతారు కదా. సో మనకి ఎలా అర్థం అవుతుందని చాలా మంది డౌట్ అయితే ఉంది. సో పోలిషే కాదు ఇంగ్లీష్ లో మాట్లాడే డాక్టర్స్ కూడా ఉంటారు. సో ఈ డాక్టర్ కూడా ఇంగ్లీష్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అండ్ చాలా ఫ్రెండ్లీగా మోనిష్ తో మాట్లాడుతూ అన్ని చెక్ చేస్తుంది. సో ఒకసారి మొత్తం టీత్ అన్ని చెక్ చేసిన తర్వాత మోలార్ టీత్ ఈ టైంలో పోవటము కామనే. సో మీరు ఏం భయపడిన అవసరం లేదు. సో ఇవి జనరల్ గా ఊడిపోతున్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది. రిమైనింగ్ పనులన్నీ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక్కసారి వాష్ చేద్దామని చెప్పేసి టీత్ వాష్ చేస్తుంది. జనరల్గా పిల్లలకి డెంటిస్ట్ అంటే దయ్యాన్ని చూసినట్టే ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఈ డాక్టర్ చాలా ఫ్రెండ్లీగా అండ్ అస్సలు మోనిష్ భయపడకుండా ఆ క్లీనింగ్ అయితే చేయించుకున్నాడు. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక క్రీమ్ అయితే పెట్టింది. టీత్ వాష్ చేసిన తర్వాత అవి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నారు. సో ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత టీత్ ఎల్లో కలర్ కి చేంజ్ అవుతాయంట. 1/2 hour వరకు వాటర్ అండ్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. నెక్స్ట్ ఎక్స్రే రిఫర్ చేశారు. మోనిష్ ఫినిష్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు పాపను కూడా నెక్స్ట్ టైం తీసుకొస్తాను
వస్తానని చెప్పాను. సో నెక్స్ట్ టైం ఎందుకు ఈ రోజు చూసేస్తానని చెప్పేసి ఫాస్ట్‌గా అపాయింట్మెంట్ బుక్ చేసేసి మనీషాని కూడా చెక్ చేస్తుంది. మనీషా ఫ్రంట్ టీత్ ఒకటి బాగా పుచ్చిపోయింది. సో అది బాగా డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ టీత్ కూడా ప్రాబ్లం అవ్వచ్చు, వెంటనే తీసేసేయాలని చెప్పింది. సో అదే రోజు ఎక్స్‌రే అపాయింట్మెంట్ కూడా ఉందంటే అప్పుడే బుక్ చేసేసుకున్నాము. సో 1 PM వెళ్ళాలి. సో లాస్ట్‌లో డాక్టర్స్ దగ్గర స్టిక్కర్స్ తీసుకోవడం అలవాటు కదా. సో ఈ డాక్టరు వెరైటీగా హ్యాండ్ రింగ్స్ అయితే ఇస్తుంది. సో చిన్న పిల్లలకి భలే ఉన్నాయి, క్యూట్ కలెక్షన్. సో మనీషా ఏమో వాటర్ మెలన్ రింగ్ అయితే తీసుకుంది. సో ఈ డాక్టర్ చాలా మంచిది. సో నేను మోనిష్ కోసం వస్తే మనీషా కోసం అప్పటికప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసి అన్ని చెక్ చేసి అండ్ అలాగే ఎక్స్రే కూడా అపాయింట్మెంట్ తీసేసుకొని మాకు వెంటనే వెళ్ళమని చెప్పింది. సో ఇప్పుడైతే బ్యాక్ ఇంటికైతే వచ్చేసాము. సో లంచ్ చేసి మళ్ళీ ఎక్స్రే దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఆ ప్లేస్ కూడా చూసుకున్నాం, మా ఇంటికి దగ్గరలోనే ఉంది. యాక్చువల్ గా మనీషాకి ఆ టీత్ ఎలా పుచ్చిపోయిందంటే, సో చిన్నప్పుడు బాగా జామకాయలు తినేది. సో జామకాయల్లో మనకి సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ ఆ పంటిలో ఇరుక్కొని ఆ పండు బాగా పుచ్చిపోయింది. సో మేము పెరిగే కొద్దీ ఏంటంటే పండు ఊడిపోతుంది కదా, సో ఎందుకులే ఇంకా డాక్టర్ చూపించడం అని అనుకున్నాము. సో ఆ నెగ్లిజెన్స్ వల్లే పాపకి ఇంత ఇబ్బంది అవుతుంది. సో ఆ పుచ్చిపోయిన పండుని మనం సర్జరీ చేసి తీయాల్సి ఉంటుంది అన్నారు. సో ఎనస్థీషియా ఇచ్చి తీస్తారంట. సో అది కొంచెం భయమేసేసింది నాకు. సో ఇంత ప్రాబ్లం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఎక్స్రే తీపించడానికి అయితే వచ్చాము. ఎగ్జాక్ట్ గా 1 hour ముందు మాకు మొబైల్ కి మెసేజ్ అయితే వచ్చింది. సో ఎక్స్రే తీసే ముందు బాడీ మీద ఎలాంటి ఆర్నమెంట్స్ ఉండకూడదని చెప్పారు. సో ఇయర్ రింగ్స్ ఒకటి అవి గోల్డెన్ వి, మనవి పోగులు అంటారు కదా, సో అవి మనకి పోగులు పర్మనెంట్ గా చుట్టేసి ఉంటారు. సో అవి తీసేయలేం కదా, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టరు అవి తీసేయమన్నారు. లక్కీగా నా దగ్గర జ్యువెలరీ కట్టర్ ఉంటే అది హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని వెళ్ళాను. సో అక్కడ వెంటనే ఇంకా ఆ ఇయర్ రింగ్స్ కట్ చేసేసాను. సో వాళ్ళైతే ఎక్స్రే అయితే తీసేశారు. సో అదే ఇయర్ రింగ్స్ అలానే ఉండి మనము కట్ చేయకుండా ఉండింటే ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేది. ఎక్స్రే తీసిన తర్వాత పాపకి ఆ స్టిక్కర్ అయితే ఇచ్చారు. సో మోనిషి కూడా నాకు అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని అడిగాను, కానీ ఈ రోజు అయితే అపాయింట్మెంట్ అవైలబుల్ గా లేదని చెప్పారు. ఎక్స్రే తీసిన తర్వాత మనకి స్క్రీన్ మీద చూపిస్తే నేను ఫోటో అయితే తీసుకున్నాను. సో మీకు కావాలంటే మెయిల్ కానీ లేదా CD కానీ ఇస్తానని చెప్పింది. సో నాకు CD కావాలంటే వెంటనే CD చేసి ఇచ్చింది. ఎక్స్రే డీటెయిల్స్ అందగానే డాక్టర్ నాకు వెంటనే కాల్ చేసి ఈ సర్జరీకి అపాయింట్మెంట్ బుక్ చేద్దామని చెప్పింది. నెక్స్ట్ వీడియోలో సర్జరీ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను.